అభివృద్ధి సాధనతో పాటు పారిశ్రామిక ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేలా అంకిత భావంతో కృషి చేస్తున్నానని రామగుండం ఎమ్మెల్యే మక్కల్ సింగ్ రాజ్ ఠాకూర్ చెప్పారు. గురువారం ఉదయం గోదావరికని మీడియా ప్రతినిధులతో ఎమ్మెల్యే చిట్ చాట్ నిర్వహించారు. వివాదాస్పదంగా మారిన ఆలయాల కూల్చివేతపై స్పందించారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న ఆలయాలను తొలగించాలని ఆదేశాలు ఉండగా అధికారుల తప్పిదం వల్ల రోడ్డుకు దూరంగా ఉన్న ఆలయాలు కూడా కొన్ని కూల్చివేతలకు గురయ్యాయని చెప్పారు. ఈ ఘటన యావత్ ప్రజానీకంతో పాటు తనను కూడా తీవ్ర ఆవేదనకు గురి చేసిందని సూచించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఆలయాల కూల్చివేతకు తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా నైతిక బాధ్యతగా రహదారికి దూరంగా ఉన్న ఆలయాలను పునర్నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనను ప్రతిపక్ష నాయకులు రాజకీయం చేస్తూ తనను బదనం చేసే ప్రయత్నాలు చేస్తుండడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. హిందూ ధర్మాన్ని అటు అన్ని మతాల ధర్మాన్ని కాపాడే బాధ్యత నాది. హిందూ కావచ్చు, ముస్లిం, క్రిస్టియన్ అందరి మనోభావాలను కాపాడే బాధ్యత నాది. ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా ఈరోజు జరిగినట్టు దాన్ని మీరెంత బాధపడ్డారో నేను అంతే బాధపడ్డాను. కానీ రామగుండాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అద్భుతమైన గుళ్ళ నిర్మాణం చేస్తూ ప్రజా గౌరవాన్ని, ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని ఈ నగరానికి, రాష్ట్రానికి ఉండే విధంగా ఉత్తర తెలంగాణలో ఒక అద్భుతమైన కేంద్రంగా గుర్తింపు రావడానికి, రాముడు నడిచిన నేలలో ఇక్కడ చుట్టూ పక్కనే ఉన్నటువంటి కాళేశ్వరం, పక్కనే ఉన్నటువంటి కోటిలింగాల, పక్కనే ఉన్నటువంటి ధరంపురి, పక్కనే ఉన్నటువంటి మన నరసింహస్వామి సుందిల్లా టెంపుల్, జనగామ త్రిలింగేశ్వరాలయం, రాముని గుండాలు, సమ్మక్క సారక్క, గోలివాడ సమ్మక్క సారక్క, రాయదుండి శివాలయం, అదే మాదిరిగా ప్రతి పల్లెల్లో గంగాదేవి నుంచి మొదలుపెట్టుకుంటే, మడవలమ్మ గుడి నుంచి మొదలుపెట్టుకుంటే వాడకున్న గుళ్ళ నిర్మాణం చేసే కార్యక్రమం సంవత్సర కాలం ముందు నుంచే ప్రారంభం చేసినాం. ఈరోజు పోచమ్మ మైదాన్ని, ఇలా పోచమ్మ గుడిని అద్భుతంగా కట్టడానికి అక్కడ నిర్మించినటువంటి మీకు తెలిసిన అంశం ఏం జరిగిందో అక్కడ నిర్మాణం మొదలు పెడతా ఉన్నాం. రామాలయాన్ని గోలి గోపురంతో పాటు అద్భుతమైన నిర్మాణం చేసే దిశగా ముందుకు పోతా ఉన్నాం. రామగుండంలో కూడా పెద్ద ఎత్తున గుడి కట్టించే కార్యక్రమంలో టెండర్ దశలో పూర్తిగా ఉంది. 350 ఫీట్లు సాగర తీరం నుంచి, అంటే గ్రౌండ్ లెవెల్, రోడ్ లెవెల్ నుంచి దశ హనుమాన్లు కడతా ఉన్నాం. వీటితో పాటు మాస్క్ సోదరులు ముస్లిం మతానికి సంబంధించినటువంటి మజీద్ ₹1 కోటితో గోడ కడతా ఉన్నాం. 60 కోట్లతో ప్లాట్ఫామ్ కట్టినాం. అదే మాదిరిగా క్రిస్టియన్కి సంబంధించినటువంటి చర్చిల కొరకు 1 ఎకరం ల్యాండ్ ఇస్తా అని చెప్పినాం. అదే మాదిరిగా శ్మశానాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాను. కొత్త శ్మశానం కూడా కడతా ఉన్నాం. ఇంకో ఎన్టీపీసీ వాళ్ళకి శ్మశానం గోడ కడుతూ వాళ్ళకు కూడా ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. అది కూడా కడతా ఉన్నాం. మజీద్ ప్రాంతాల్లో గుళ్ళకు కడతా ఉన్నాం. పల్లె ప్రాంతాల్లో అనేక గుళ్ళు కడతా ఉన్నాం. ఈరోజు జరిగిన పొరపాటు సరి చేసుకుంటూ వెంబటే 24 గంటలు 25 రోజుల్లో పూర్తి కట్టినాం. ఇవాళ ఎవరో సోదరుడు ఇలా క్వశ్చన్ చేసినట్టు 20 గుళ్ళు కాదు, ఇక్కడ ప్రతి వాడకు 4 గుళ్ళ చొప్పున 5 గుళ్ళ చొప్పున 100 గుళ్ళు ఉన్నాయి. దాన్ని సంరక్షించుకునే బాధ్యత కూడా ఈ రోజు నుంచి మేమే తీసుకుంటాం. కానీ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం, ప్రతి గుళ్ళు ఎక్కడెక్కడైతే గుళ్ళు కట్టినారో ఈరోజు కట్టి మళ్ళా సంవత్సరం తర్వాత గుర్తు చేసుకోకుండా నిరంతరం దీప ధూప నైవేద్యం దీప ధూప నైవేద్యాలు పెట్టే కార్యక్రమం చేయండి. ఆ అమ్మవారి దయ, అన్ని దేవతల దయ, ముక్కోటి దేవతల దయ, ఆశీర్వాదం ఈ నగరం అద్భుతంగా అభివృద్ధి చెందే అంశంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. మీరు కూడా కోరుకోవాలని కోరుతా ఉన్నా. అందరి క్షేమం కోరుకునే, అన్ని మతాలను గౌరవించే వ్యక్తిగా అద్భుత నగరంగా మార్చే ప్రయత్నం ఈరోజు అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు పవర్ ప్లాంట్స్, షాపింగ్ కాంప్లెక్స్,
విద్యా కేంద్రంగా, వైద్య కేంద్రంగా చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాం. ఇవాళ సాగునీరు సాధించుకున్నాం, రైతులకు అండంగా ఉన్నాం, రైతులందరికీ కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ నగరాన్ని అద్భుతంగా రోడ్లు వాడకేస్తూ లైట్లు, రోడ్లు, నీళ్లు సమస్యలు ఏం లేకుండా చూస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు రాజకీయ పరంగా కేవలం రాజకీయం చేసుకోవడానికి ఎవరిని విమర్శిస్తారండి, ఎవరి వ్యక్తిత్వం గురించి మాట్లాడలేదు. ఇష్టమైన రీతిలో అడ్డగోలుగా మాట్లాడుతూ తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్న వారికి ఇది మన అందరి మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. దీన్ని ముందుగా పాజిటివ్గా, అద్భుతంగా, గౌరవంగా, భక్తిగా, ఆరోగ్యంతో కూడుకునే పనిచేయాలని చెప్పి మీ ద్వారా కోరుతాం. అంతకుముందు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఆయన సతీమణి మనాలి ఠాకూర్ 6వ డివిజన్ పరిధిలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల అభ్యర్థన మేరకు రేకుల షెడ్డుతో పాటు గుడి లోపల పార్కింగ్ రోడ్డు కోసం ఎమ్మెల్యే 10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు. आयुष्येन्द्रिये प्रतिष्ठति सत्यासंतु सर्वरिग्भागे ब्रह्मा देवता ब्राह्मण प्रसादात् शत्रुक्षयं मृत्योर्जयमश्नुते. ఈ కార్యక్రమంలో గుడి ప్రధాన అర్చకులు వజ్జల వెంకటేశ్వర శర్మ, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.